నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ స్పీకర్ని కోరిందే కాకుండా స్పీకర్ స్పందించకపోయేదలిగి హైకోర్టులో పిల్లు వేసిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు దీన్ని? మరి ఎలా చూసేది? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, మంచోడో చెడ్డాడో, కనీసం మినిమం జ్ఞానం తెలీదా? ప్రతిపక్ష హోదా ఎట్లా వచ్చుదనేది తెలియదా అతనికి? అది ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. ప్రజలు ఇచ్చారా లేదా అనేది కూడా అతనికి తెలుసు. సబ్జెక్ట్ ఏం లేదు, ఇప్పుడు ఎక్కడికి పోయినా స్పందన లేదు అతను చెప్పేదానికి. అందుకని ఏదోటి జనంలోకి ఒక సబ్జెక్ట్ తీసుకెళ్ళాలా, జనాన్ని పిచ్చోళ్ళని చేయాలనేది అతని ఆలోచన. అందుకోసమే కావాలని కోర్టుకు వెళ్ళాడు. అతనికి అన్నీ తెలిసి కూడా కోర్టుకు ఎందుకు వెళ్ళాడు అంటే ప్రజలు నమ్ముతారని. ఇంకా ఇట్లాంటి పిచ్చి వేషాలు వేసి కోర్టుకు ప్రతిపక్ష హోదా కావాలని ఎవడైనా వెళ్తాడు? అసలు అతనికి అన్నీ తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, విషయం రూల్ ప్రకారం ఏం జరుగుద్ది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడికి కనీసం ఆ పరిజ్ఞానం లేకుండా ఉండదు. కావాలని చేసి జనాన్ని పిచ్చోళ్ళని చేయడం కోసం, జనాన్ని నమ్మియటం కోసం ఏదో పిచ్చిగా వెళ్తాడు, చేస్తాడు. జనం అన్నీ ఆలోచిస్తున్నారు. ఇదివరకు కాదు, పాత రోజులు ఏది 80కి ముందు 80, 90 ఆ మధ్యలో కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చినాక ప్రజలకి రాజకీయం అంటే ఏంది, నాయకులు అంటే ఏంది అనేది పూర్తిగా తెలియజేశాడు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అందుట్లో ఇప్పుడు మీడియా అంతా కూడా సోషల్ మీడియా అంతా కూడా పబ్లిక్కి బాగా అనుకూలంగా ఉంది. ఎక్కడ ఏం జరిగినా కానీ 2 నిమిషాలు తెలిసిపోతుంది. అట్లాంటప్పుడు ఇతను పోయి ఊరకాడ చెప్తే ప్రజలు ఎవరు నమ్ముతారు? ఇటు కోర్టుకు పోయి నాకు ప్రతిపక్ష హోదా అయ్యిండనో, లేకపోతే స్పీకర్ గారిని అడిగితేనో మీరు ఇవ్వాల్సిందే, లేకపోతే అసెంబ్లీకి రానని. అసెంబ్లీకి నీకు ప్రతిపక్ష హోదా అయితేనే వెళ్తాను, లేకపోలేదని ఏమన్నా రాసిచ్చారా ఎవడన్నా? అదే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలా. కనీసం రాజ్యాంగం అంటే ఏందో తెలియదు. ప్రజలను తప్పు చేయబెట్టడానికి ఇంకా కూడా ఇప్పటికే నమ్మి మోసపోయారు ఒక 5 ఏళ్ళు. ఇంకా నీ మాటలు ఎవడు నమ్ముతాడు? ఇట్లా ప్రతిపక్షంగా నాకు అది లేదు ఇది లేదు అందుకని నేను అసెంబ్లీకి పోవట్లేదని చెబితే నమ్మేవాడు లేడు. అంత పిచ్చి తరహాగా ఎవరు నీ మాటలు నమ్మట్లా. ఇప్పుడు బయట మీ ఆ ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి అదే అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళడానికి వెనకడిగేసే జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో మాత్రం తన సభ్యులను పంపించి గొడవ, అది టీ కాఫీల కోసం గొడవ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకా వాళ్ళకి తెలిసింది అదే. టీ కాఫీలకి ఇక్కడ ఎక్కడ ఏమీ దొరకదు. ఏదో ఒక ఆఫీసరు ఎవరో పిలవాల్సిన వాళ్ళు జనరల్గా కామన్గా 10 మందిని పిలిచేటప్పుడు ఒక్కోసారి మన పక్కన ఉన్న వాళ్ళే మనం మర్చిపోతూ ఉంటాం, ఏదైనా మన ఇళ్ళల్లో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా. అట్లాంటిది ఏదో జరిగి ఉంటుంది, అంతేగాని కావాలని ఎవరు కూడా చేయరు. అట్లా ఓ చిన్న తప్పు పొరపాటు జరిగితే కూడా మన నాయకులు కూడా, టీడీపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. అదేదో కావాలని జరిగింది కాదండి, ఏదో యాదృచ్ఛికంగా జరిగింది, దానికి మేము ఒప్పుకుంటున్నాం, అది కరెక్ట్గా అట్లా చేయకూడదని కూడా ఒప్పుకున్నారు. దాన్ని పెద్ద రాదాంతం చేయాల్సిన పని లేదు. ఏంటంటే వీళ్ళకి సబ్జెక్ట్ ఏం లేదు, ఏం చెప్పినా ఎవడు నమ్మడు, పిచ్చి మాటలు. ఏదో గోల్ చేయాలా అని చెప్పేసి ఆ టీ కోసం గోల్ చేయడం తప్ప ఏమైనా పిలవనాయన ఏమైనా అడిగాడా? నన్ను పిలవలేదు, నాకు టీ లేదని అడిగాడా? టీ కోసం మీరు కాల్ చేసేది ఏంది? అసలు అడిగలేదు నొప్పి వీళ్ళకెందుకు? శాసన మండలిలో కాఫీ బాగాలేదు, శాసన మండలి క్యాంటీన్లో కాఫీ బాగుంటలేదు, అసెంబ్లీలో కాఫీ బాగుంటుంది అంటూ బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? దానికోసం వాకౌట్ చేయటాన్ని ఎలా చూడాలంటారు? మరి కాఫీ క్యాంటీన్ ఏమైనా అడిగారా వాళ్ళ మనుషులకు కానీ వాళ్ళకి కానీ? అందుకని ఏదో నెడతారు, బుదరేస్తారు. అది వాళ్ళకి రానప్పుడు ఏదో బుదరదేసి అసలు కాఫీ పెద్ద విషయం అండి. అసలు మీకు మీ స్థాయిలో మీరు కాఫీ బాగలేదనే మాట అసలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళ వ్యక్తులు అందరూ అంతమంది ఉన్నప్పుడు పెట్టేవాడు మాత్రం జాగ్రత్తగా పెట్టాడు ఆ కాఫీ. ఎందుకు పెట్టడు? ఏదైనా పొరపాటు జరిగితే అసలు అట్లాంటి సాట పొరపాటు అనేది జరగదు. ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ పెట్టాల, నువ్వు అక్కడో చెబుతున్నావు కాఫీ బాగలేదని. కదవాళ్ళందరూ చాలామంది ఉన్నారు, నీ తోటి సభ్యులు కానీ లేకపోతే అపోజిషన్ సభ్యులు కానీ ఉండరు కదా దాంట్లో. వాళ్ళందరూ ఎవడు మాట్లాడలేదే. మరి నిజమే అని ఒక్కళ్ళు అన్నారా? నువ్వు మాట్లాడుతున్నావు కానీ. చర్చలు జరగాల్సిన శాసన మండలిలో కాఫీ కోసం గొడవపడి దానికోసం వాకౌట్ చేయటం, అసలు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటారు? అసలు ప్రజలకే మెసేజ్ ఇచ్చేవాళ్ళు అయితే ఇవన్నీ కాదు. ప్రజా సమస్యల్లో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాళ్ళు ఏమడుగుతున్నారు, బాబు గారు ఏం చేస్తున్నాడు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ముందు తెలుసుకొని ప్రజలకు వెళ్ళి ఇదిగోయా ప్రజలు ఇది అడుగుతున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారు, ఇది తప్పు మంచి ఇది చెడ్డు అని చెప్పాలి. కానీ అయ్యేమి లేకుండా ఏదో నోటికి వచ్చినట్టు ఏదో పోతున్నాం కదా. అక్కడ మండలంలో కూడా కొద్దిగా గొప్ప వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి ఆడ పోతున్నారు. ఇప్పుడు పోయి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతుంది తప్ప ఎదుటోడిని బ్లేమ్ చేయడం తప్ప అసలు ప్రజలకు ఏం కావాలా, ప్రజలు ఏమి అడుగుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ తీసుకొని మీరు మండలంలో వెళ్ళాలా. ఏంది ప్రజలు ఇది అడుగుతున్నారు, మీరు ఈ రకంగా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదండి, ఇది ప్రజలు ఈ రకంగా అడుగుతున్నారు, ఇది చేస్తున్నారు, ఆ సబ్జెక్ట్ తేవాలి. కానీ అసలు మీకు ప్రజాభిప్రాయంతో పని లేదు, అభివృద్ధి మీద పని లేదు, మీ ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో మమ అనిపించుకొని వెళ్తున్నారు. అందుకనే మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చారు. మీరు ఎట్నే మాట్లాడుతూ ఉంటే మాత్రం ఈసారి సింగిల్ డిజిట్ పోతారేమో, అది కూడా ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రాను అది ఇది అంటున్నాడు.
రానంటే మరి రద్దు అవుద్దని స్పీకర్ గారు చెప్పారు యనమల రామకృష్ణ గారు. ఒకవేళ పొరపాటున రద్దు అయితే మళ్ళీ గెలుస్తాడో లేదో అక్కడ నమ్మకం లేదు. ఎందుకంటే మన ఒంటిమిట్ట పులివేంద్ర మన ఓడిపోయారు కదా ఎంపీటీసీలో, ఈసారి అవి కూడా వస్తాయని నమ్మకం లేదు. అందుకని మళ్ళీ కోర్టుకు వెళ్ళి ప్రజలను తప్పుదా పట్టిటు నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్తే కోర్టు కూడా చెప్పిందిగా, చెప్పు తీసుకొని కొట్టినట్టుగా. ఇంకేడ మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి, కనీస జ్ఞానం ఉండాలా. పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు మనం ఒక మండల వ్యవస్థలోకి వెళ్ళి అక్కడ మీటింగ్ చెప్పేటప్పుడు పబ్లిక్ ఏం కావాలని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు పబ్లిక్లో తిరగాల. ఓడిపోయిన కాడి నుంచి మీరు ఏనాడైనా సరే పలానా నియోజకవర్గానికి వెళ్ళి ఇదిగో ఏంటమ్మా మీ సమస్యలు ఏంది, మంచి ఏంది, చెడేంది, ఈ గవర్నమెంట్ బాగుందా లేదా, లేకపోతే మేము ఇదిగో ఇది చేస్తాము, మేము ఇది చెందుతాము, మీకు అందరికీ నచ్చిద్దా లేదా, అది చేయాలా. ఇప్పుడు గత 5 సంవత్సరాలు మీరు చేసినప్పుడు చంద్రబాబు గారు ఊరకున్నారా? ప్రతిపక్ష నాయుడుగా ఆయన పాత్ర ఆయన పోషించాడు. మీరే అసెంబ్లీలో అనవసరమైన ఇంట్లో విషయాలు లాక్కొచ్చి మీ ఇష్టం వచ్చిన మాట్లాడాడు కాబట్టి ఇది అసెంబ్లీ కాదు ఇది అనే ఉద్దేశంతో అతను కొన్నాళ్ళు పోలా బాబు గారు. అంటే ఇక్కడ ఇంకో ఉద్దేశం, ఇంకో మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటుంది ఒకవేళ నా శాసనసభ్యత్వం రద్దు అయితే నేను కోర్టుకి వెళ్తానంటున్నాడు కానీ తిరిగి ఎలక్షన్లకు వెళ్తాననే మాట అంటున్నా. ఎందువల్ల అంటారు? అసలు కోర్టులు శాసనసభ వ్యవహారాలు చూసేటప్పుడు, శాసనసభ జరిగేటప్పుడు కోర్టుకి ఏం సంబంధం ఉంటుంది? చేయాల్సింది ఎవరు? ఇప్పుడు నిన్న వెళ్ళావు ప్రతిపక్ష హోదా అని, ఎవరు ఇవ్వాలా ప్రతిపక్ష హోదా? ప్రజలు ఇవ్వాలా? ప్రజా తీర్పు ప్రజలు ఇచ్చారనుకోండి, అప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్తే మాట్లాడి తప్పుడు వ్యవహారాలు ఏదైనా చేస్తే నీ అసెంబ్లీ రద్దు చేయాలనే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కి ఉంటుంది, కోర్టుకు కాదు కదా. కోర్టు ఏమని చెప్పింది? నిన్న కూడా వెళ్తే మీరు రాజ్యాంగ వ్యవహారాలన్నీ అక్కడ చూసుకోవాలండి, ఇక్కడ కాదనే కదా చెప్పింది కోర్టు. మీ ఏంది వీళ్ళు చేసేది ఏంటి అసలు? మరి ఎందుకని పదే కోర్టు తలుపులు తాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? చాలా యాపన కావాలని ప్రజలను నమ్మటానికి నన్ను ఏదో అటు చేశారు చివరి కోర్టులు కూడా వాళ్ళ సొంతమైనవి అని చెప్పడం కోసం, నోటి మాటేగా, ఇష్టం వచ్చినట్టు చెప్పడం కోసం తప్ప ఇంకేమన్నా ఉందా వాళ్ళు చేసే పని? బాలకృష్ణ చిరంజీవి ఏందంటారు? ఈ రచ్చ ఏందంటారు? అసలు ఈ రచ్చ కారణం ఏంటనుకోవచ్చు అంటారు? అప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ పిలిచిన మాట వాస్తవా కాదా? పిలిచి అవమానించింది. ఎంత దూరం నడిపించాడు? 1 కిలోమీటర్ నడిపించాడే. కార్లు పోవా లోపలికి? నడిపించి ఏం చేశాడు? లోపలికి తీసుకెళ్ళినాక వీళ్ళని ఏమైనా గౌరవంగా పలకరించాడా? దండాలు పెట్టుకొని చేసుకొని చేద్దామని పంపించాడు. ఆ రోజు బాలకృష్ణ కూడా అవకాశం వచ్చింది, పిలిచారని చెప్పారు. అయినా బాలకృష్ణకి ఇతని క్యారెక్టర్ తెలుసు కాబట్టే నేను రానిలే పోండి అని అసలు సైకో బాలకృష్ణ అంటున్నారు వైసీపీ నాయకులు. ఏమనాలంట? ఇప్పుడు 5 ఏళ్ళు చూశారుగా సైకోని. ఇవాళ బాలకృష్ణ వచ్చి ఆ రోజు అట జరిగింది ఇటు జరిగింది అని అనగానే ఆయన సైకో అని వీళ్ళు వైసీపీ బ్యాచ్ అంటుంది తప్ప ఎవడైనా అంటున్నాడా? కావాలని అంటుంది తప్ప వీళ్ళకి ఏం సబ్జెక్టులు ఏం లేవు. ఎవడి మీద ఒకళ్ళ మీద బ్లేమ్ చేయాలా? పొరపాటుని ఇప్పుడు ఆయన పొరపాటునేం కాదు, జరిగింది ఆ రోజు ఏం జరిగిందో మన స్థాయిలో మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రోజు అవమానించారనే కదా బాలకృష్ణ అంటుంది. అవమానించారు మీరు ఎందుకు అతని దగ్గర పోయారని అసెంబ్లీలో కూడా నేను ఇట్లా జరిగింది, అవమానించారు ఫలానా వాళ్ళని అని చెప్పాడు. తప్పే ఉంది అందుట్లో? అవమానం జరిగినప్పుడు ఆ సినీ ఫీల్డ్ అందరిది, ఆయనకి వీళ్ళందరూ మన మనుషులు కదా అనే ఉద్దేశంతో మాట్లాడాడు. దానికి తప్పే ఉంది? అతను సైకో అనాల్సిన పనే ఉంది. జరిగినట్టు చెప్పడం తప్ప? సరే లేకపోతే అట్లా కాదు ఇట్లా జరిగిందని చెప్పండి మీరు, అంతేగాని సైకో అనే మాట ఎందుకు అనాలా? సైకో చేసింది 5 ఏళ్ళు చేశాడు కాబట్టి సైకో అంటున్నారండి. థ్యాంక్ యూ.